మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతను నిలువున ముంచాయి. మందమరి మండలం సారంగపల్లి పొన్నారం ఐకేపీ సెంటర్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలంటూ అన్నదాతలు మండిపడ్డారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను నిలువున ముంచాయి. మందమరి మండలం సారంగపల్లి పొన్నారం ఐకేపీ సెంటర్లో ధాన్యం రాసులు తడిసిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్లే తమకు ఈ కష్టాలంటూ అన్నదాతలు మండిపడ్డారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, చెప్పండి, మంచిర్యాల జిల్లాలో అకాల వర్షానికి సంబంధించిన అప్డేట్స్. గుడ్ మార్నింగ్ సాయి మాధవి. మంచిర్యాల జిల్లాలో అకాల వర్షాలు రైతులను కన్నీళ్లను మిగిల్చాయని చెప్పవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఏదైతే తడిసి ముద్దైంది. దీంతో అరగాలం శ్రమించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ఏదైతే అర్ధరాత్రి మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలతో పాటు హాజీపూర్, లక్షడిపేట, తండపల్లి, చెన్నారం మండలాలతో పాటు మందమరి, బెల్లంపల్లి, కాసుపేట, తాండూరు, భీమిని, నెన్నెల, కన్నెపల్లి, వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో ఏదైతే అటు పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కూడా తడిసి ముద్దయింది. దాదాపుగా ఏదైతే రైతులు గత నెల రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చినా కూడా నత్తనడకన ధాన్యం కొనుగోలు జిల్లా అధికారులు చేపట్టడంతో మొత్తంగా జిల్లాలో 321 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో కూడా పూర్తి కాలేదు. ఏదైతే అక్కడ సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో కూడా కల్పించలేదు. ఓవైపు టార్పలిన్ల కొరత, మరోవైపు ధాన్యం కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని కూడా అక్కడి నుంచి మిల్లర్లకు సరఫరా చేసేందుకు కూడా తగినంత లారీలు లేకపోవడంతో కూడా ఆ ధాన్యం తడిచి ముద్దయింది. దీంతో రైతులు ప్రధానంగా ఒకటే ఆరోపిస్తున్నారు, ఏదైతే తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. మరోవైపు కూడా ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించాలి. తడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కూడా కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో నిన్న కురిసిన భారీ వర్షానికి రైతులకు కన్నీళ్ల మిగిల్చని చెప్పవచ్చు. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంతో పాటు సిరిపూర్తి, దహేగాం ఈ మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో అక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయిందని చెప్పవచ్చు. సాయి మండలి. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.